చిత్త విస్ఫూర్తి చేయు అంటారు. అంటే మంచి స్నేహం మనసుకి వికాసాన్ని కలిగిస్తుంది అంటారు. అదేవిధంగా మంచి స్నేహాన్ని పొందితే ఆ స్నేహితుడు మంచి మాటలే తెలియజేస్తాడు. జ్ఞానానికి సంబంధించిన మాటలే తెలియజేస్తాడు. ప్రయోజనకరమైన మాటల్నే చర్చిస్తూ ఉంటాడు. అదే మంచి స్నేహం మనం చేయలేదు అనుకోండి, వారి యొక్క సోమరితనాన్ని, వారి యొక్క చెడ్డ లక్షణాల్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తూ మనల్ని కూడా అలాగే తయారు చేస్తారు. అందుకే మంచి స్నేహాన్ని పొందడం ఒక అదృష్టంగా భావించాలి. ఒకవేళ మీకు మంచి స్నేహితుడు, మంచి స్నేహితురాలు గనక దొరికితే ఎట్టి పరిస్థితుల్లో ఆ స్నేహాన్ని వదులుకోవద్దు. మంచి స్నేహం ఎప్పుడు మనసుకి ఆనందాన్ని, వికాసాన్ని, ప్రయోజనాన్ని కలిగిస్తుంది. చరిత్రను చూసుకుంటే, అదేవిధంగా పురాణాలు చూసుకుంటే మంచి స్నేహం వల్ల ఎంతో వృద్ధిలోకి వచ్చినటువంటి ఎంతో గొప్ప ప్రయోజనాల్ని వ్యక్తిగతంగానే కాదు సమాజానికి కూడా అందించినటువంటి గొప్ప స్నేహితులు ఎందరో ఉన్నారు. ఉదాహరణకి చూసుకుంటే బాపు గారు, వెంకటరమణ గారు, వీరిద్దరూ ఒకరు చిత్రకళా రంగానికి చెందినవారు, ఒకరు రచనా రంగానికి చెందినవారు. కానీ వీరిద్దరి అందమైన స్నేహము ఎంత ప్రయోజనాన్ని ఇటు సమాజానికి వారిరువురికి చేకూర్చిందో మనందరికీ తెలుసు కదా. అలాగే పురాణాల్లోకి వెళ్తే కృష్ణార్జునుల బంధం, వీరి స్నేహం వలన ప్రపంచానికి అద్భుతమైన భగవద్గీత అందింది. అలాగే సుగ్రీవుడు, రామ సుగ్రీవుల స్నేహము సముద్రానికి వారధిని నిర్మించి రావణాసురుడనే రాక్షసుడిని వధించడానికి ఉపయోగపడింది. కాబట్టి మంచి స్నేహం ఎప్పుడు చిత్త విస్ఫూర్తినే కలిగిస్తుంది అంటారు. కాబట్టి మంచి స్నేహాన్ని పొందండి. ఆ స్నేహాన్ని జాగ్రత్తగా, పవిత్రంగా కొనసాగించండి. ఏమంటారు?